బార్లీ గింజలతో దోశకి ఇడ్లీకి బ్యాటర్ తయారు చేసుకున్నాము. ఫస్ట్ ఒక గ్లాసు ఉద్దిబ్యాలు తీసుకున్నాము, ఒక గ్లాసు బార్లీ బియ్యము, ఇది ఇడ్లీ రవ్వ కూడా ఒక గ్లాసు, దాంతోపాటు కొన్ని మెంతులు అన్ని బాగా కడిగేసుకున్నాము. ఇవన్నీ బాగా నానేసినాను. ఇప్పుడు ఒక 8 గంటలు ఇవి నానేసుకున్నాము. బార్లీ బియ్యం ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు, ఉద్దిబ్యాలు ఒక గ్లాసు, ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు, అన్నీ ఒక్కొక్క గ్లాసు తీసుకున్నాను నేను, 3 గ్లాసులు. ఇవి ఒక 8 గంటలు నానల్లా. ఎందుకోసం అంటే బార్లీ బియ్యము తొందరగా నానవు, అందుకోసం అని చెప్పేసి 8 గంటలు నానబెట్టుకున్నాక గ్రైండ్ చేద్దాము. ఉదయం నానేసుకున్నాం కదా, ఇవి బాగా నానిపోయినాయి అన్నీ. 8 గంటలు అయింది నానేసి కూడా. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఒక అర్ధగంట ముందు ఈ అటుకులు కూడా నానేసుకోవాలా. ఇవి కూడా కలిపేసుకున్నాం దీంట్లోకి. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇంకా ఇట్లా మన దోశకి ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోండి. అయిపోయింది అంతా వేసేది. బార్లీ బియ్యంతో ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకా ఉదయం చూద్దాము. మనము ఉంచినాం కదా, ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఉప్పు, కొంచెము సోడా పొడి వేసుకొని బాగా కలబెట్టుకున్నాము. ఆయిల్ అంటించేసినానంతా. ఇప్పుడు తగినంత వేసుకున్నాము. ఇడ్లీ పాత్ర పెట్టడం లేదు, ఇట్లా ఏదైనా మంచి గిన్నె తీసుకొని, గిన్నె స్టీల్ గిన్నె తీసుకొని, మనకి ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, దానికి సరిపోయేంత ఇడ్లీ ప్లేట్ ఉంచుకోవాలి. ఎసరు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకున్నాము. కరెక్ట్ ఇట్లా సరిపోయేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మూత ముచ్చేస్తాము. 10 మినిట్స్ అయింది, చూద్దాము. ఇడ్లీ అయిపోయి ఉంటుంది. ఇంకా చూద్దాము. బార్లీ ఇడ్లీ చట్నీ.